మండలిలో రభస, బొత్స వర్సెస్ లోకేష్, విద్యా ప్రమాణాల పతనంపై సవాళ్లు ప్రతి సవాళ్లు, సంస్కరణలు తీసుకొస్తున్నాం, రాజకీయ జోక్యాన్ని నివారిస్తున్నాం మంత్రి నారా లోకేష్. అంతవరకు మంచిదే. కానీ నారా లోకేష్ నిన్న మరొక అడుగు ముందుకేసి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో గాడ్ అనే పదానికి జగన్మోహన్ రెడ్డి హయాంలో వేరొక అర్థం చూపించారు. గాడ్ అనే పదానికి ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే కొత్త అర్థాన్ని సృష్టించింది అనేటువంటి రీతిలో నిన్న నారా లోకేష్ మాట్లాడారు. చాలా విడ్డూరం. మీరు ప్రింట్ చేసిన డిక్షనరీ దేవుడు, గాడ్, ద వన్ గ్రేట్ స్పిరిట్ దట్ క్రిస్టియన్స్, జూస్ అండ్ ముస్లిమ్స్ బిలీవ్ మేడ్ ద వరల్డ్. సార్ మీరిచ్చిన డిక్షనరీ, సార్ మీరిచ్చిన డిక్షనరీ నేను చదువుతున్నాను సార్. తప్పేంటి సార్? అరే ఆయన లేవనెత్తారు, నేను లేవనెత్తారు. ఐ వాంట్ రైట్ టు ఆన్సర్. మీరిచ్చిన డిక్షనరీలో దేవుడు అర్థం మీరేం పెట్టారు నేను చెప్తున్నా. ఏంటండి, మీరు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ప్రింట్ చేసిన డిక్షనరీలో దేవుడికి అర్థం మీరేమి ఇచ్చారు నేను చెప్పాను. కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత డిక్షనరీలో ఏం అర్థం ఉందనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన అమెరికాలో చదువుకుని వచ్చారు. ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఎవరు రూపొందిస్తారో అందులో అర్థాలు ఎలా వస్తాయో ఆయనకి తెలుసు. అయినా సరే మతం కోణంలో జగన్మోహన్ రెడ్డి మీద బురద జల్లేదానికి నిన్న ఆయన శాసన మండలిని వేదిక చేసుకున్నారు. అన్ని అంశాల్లోనూ మతం చూడడం, ప్రతి దాంట్లోనూ మతం కోణంలో విమర్శలు చేయడం అన్నది బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఇలాంటి వాళ్ళు ఎక్కువగా చేస్తారు అనేటువంటి అభిప్రాయం ఉంది. బహుశా మరి ఆ బీజేపీతో స్నేహం వల్లనో ఆర్ఎస్ఎస్కి మరింత చేరువ కావాలని తపనతోనో నిన్న నారా లోకేష్ క్రైస్తవం కోణంలో జగన్మోహన్ రెడ్డిని విమర్శించేందుకు డిక్షనరీల్ని ఆధారంగా చేసుకున్నారు. అసలు అర్థం లేనటువంటి అంశంలో తాము కులాలు మతాలు ప్రస్తావన లేకుండా విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకుంటూనే డిక్షనరీలో గాడ్ అనే పదానికి అర్థం ఏవి రాశారో చూడండి అంటూ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో పిల్లలకు పంచారు. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా ఇంగ్లీష్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, ప్రపంచ ప్రఖ్యాత డిక్షనరీని పంచినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే ఉంది. అలాంటి డిక్షనరీలో గాడ్ అనే పదానికి ఉన్నటువంటి అర్థాన్ని నిన్న లోకేష్ ఉటంకించారు. అందులో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంచినటువంటి డిక్షనరీలోనే కాదు, ఇప్పుడు బయట నారా లోకేష్ కొనుగోలు చేసినటువంటి డిక్షనరీలో కూడా అదే అర్థం ఉంటుంది. ఇప్పుడు వెళ్ళి ఎవరైనా మార్కెట్లో ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కొనుక్కుని అందులో గాడ్ అనేటువంటి పదానికి అర్థం ఏముందో చూస్తే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పంచినటువంటి డిక్షనరీలో ఉన్న అర్థమే బయట కూడా ఉంటుంది. కానీ నారా లోకేష్ ఏం చేశారు? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఏదో క్రైస్తవ మతానికి అనుగుణంగా క్రైస్తవ మత ప్రయోజనాల కోసం తగ్గట్టుగా ఆ అర్థాన్ని చొప్పించింది అనే రీతిలో వ్యాఖ్యానించారు. అసలు సంబంధం లేనటువంటి అంశంలో మత విషయాల్ని ప్రస్తావించడం ద్వారా మతం కోణంలో జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేసేదానికోసం నిన్న శాసన మండలిని వేదికగా తీసుకున్నటువంటి తీరు చాలా ఆశ్చర్యకరం. అందుకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీ 4 రోజుల క్రితం ఇదే అంశాన్ని అసెంబ్లీలో బీజేపీ పక్ష సభ్యుడు పార్థసారథి ప్రస్తావించారు. దాన్ని నారా లోకేష్ అందిపుచ్చుకున్నారు. అంటే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాదనని నారా లోకేష్ అందుకున్నట్టుగా చాలా క్లియర్గా కనిపిస్తుంది. మరి బీజేపీకి సన్నిహితం కావాలని లేకుంటే బీజేపీ వాయిసే పూర్తిగా వినిపించాలని నారా లోకేష్ అయినా డిసైడ్ అయ్యారా? ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో అసలు జగన్మోహన్ రెడ్డి తాను అనుకున్నటువంటి అర్థాలని పొందుపరిచేందుకు ఎక్కడైనా అవకాశం ఉంటుందా? ఏ రీతిలోనైనా ఏ కోసాన సాధ్యమవుతుందా? మరి ఎందుకని నిన్న నారా లోకేష్ అన్ని తెలిసి కూడా అక్కడ క్రైస్తవ మతానికి అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి చొప్పించాడు అనేటువంటి రీతిలో కామెంట్ చేశారు? అంటే పూర్తిగా మతం విషయంలో మతం ఆధారంగా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో నెట్టాలనేటువంటి ఆలోచనతో నారా లోకేష్ ఉన్నట్టుగా చాలా స్పష్టంగా కనిపించింది. చాలా విడ్డూరం. ఎందుకంటే ఇలాంటి అంశాల ప్రస్తావన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కానీ ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో కానీ చాలా అరుదు. బీజేపీ సభ్యులు అలాంటి మతాంశాలను ప్రస్తావిస్తుంటే మిగిలినటువంటి వాళ్ళు దాన్ని తిప్పికొట్టడం కానీ లేకుంటే మౌనంగా దాన్ని విస్మరించడం కానీ చేస్తుంటారు. అలాంటిది తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ ఆ అంశాన్ని ప్రస్తావించడం ద్వారా క్రైస్తవ మతాన్ని పూర్తిగా వివాదంలోకి లాగేటువంటి ప్రయత్నం చేసినటువంటి తీరు మాత్రం చాలా విడ్డూరంగా మనం చూడొచ్చు.